నమస్తే ఫ్రెండ్స్, నేను మీ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ యూస్ అయ్యే ఒక మంచి హెల్తీ రెసిపీని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ రెసిపీలో మనము అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే యూస్ చేస్తాం కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఇవ్వచ్చు. మరి లేట్ చేయకుండా ఇది ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకైతే నేను 1 కప్పు వరకు పచ్చి పల్లీలను తీసుకుంటున్నాను. నేను తీసుకునే క్వాంటిటీకి 10 నుంచి 12 మీడియం సైజ్ లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే నేను తీసుకునే క్వాంటిటీస్ని బేస్ చేసుకొని ఇంకా ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం తీసుకున్న పల్లీలను గ్యాస్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇవన్నీ లోపలి వరకు చక్కగా కుక్ అయ్యేలాగా వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఈ లడ్డూలు మంచి అరోమాతో, మంచి టేస్ట్తో, మంచి ఫ్లేవర్తో రావాలి అంటే అంతా ఈ పల్లీలు వేయించడంలోనే ఉంటుందండి. ఎంత నిదానంగా గ్యాస్ని స్లోగా పెట్టుకొని వీటిని కుక్ చేసుకుంటే అంత టేస్ట్గా వస్తాయి లడ్డూలు. సో ఈ విధంగా పల్లీలను అయితే చక్కగా వేయించుకున్నాక ఇలా చల్లారబెట్టేసి పైన పొట్టునంతా తీసేసి వీటినైతే వాటర్ పోయకుండా మిక్సర్ జార్లో వేసి పొడిలాగా పట్టుకోవాలండి. పల్లీలు గ్రైండ్ చేసినప్పుడు కొంచెం కోర్స్గా ఉంటేనే మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఈ పల్లీల మిశ్రమాన్ని అయితే పక్కన ఉంచుకుందామండి. నెక్స్ట్ దీనికోసం అయితే మనము పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. పాకం కోసం నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టి ఇందులోకైతే 1/2 కప్పు వరకు పంచదారని తీసుకుంటున్నాను. ఈ పంచదార అయితే టేస్ట్ కరెక్ట్గా సెట్ అవుతుంది. మీరు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పంచదార అంతా మునిగే విధంగా ఇలా వాటర్ని పోసుకొని గరిటెతో ఈ పంచదార అంతా కరిగే వరకు మనము ఇలా కలుపుతూ ఈ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. కరెక్ట్ 2 నుంచి 3 నిమిషాల వరకు పంచదార అంతా కరిగిపోయి ఇలా పాకం అనేది పొంగడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ పాకాన్ని మనము మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లేత తీగ పాకం వస్తే మనకి పాకం ప్రిపేర్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఈ స్టేజ్లో మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ ఉంది కదా అండి, దాన్నైతే ఈ పాకంలోకి వేసేసి ఉండలేమి లేకుండా నిదానంగా ఈ మిశ్రమాన్ని అయితే కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ విధంగా మనకి ఇదంతా కలిసిపోయాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ వల్లే ఈ లడ్డూకి మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుందండి. తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. ఇలా పాల పొడి కూడా వేసుకున్నాక అంతా లంప్స్ ఏమీ లేకుండా కలుపుకున్నాక పైనుంచి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకుంటే మనకి ఈ మిశ్రమం అనేది ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ విధంగా నెయ్యి కూడా వేసుకున్నాక ఉండలేమి లేకుండా నిదానంగా జాగ్రత్తగా కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకొని ఈ స్టేజ్లోకి వచ్చాక ఒకసారి ఇలా కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇలా చేతితో మనం ఉండలాగా చుడితే ఇలా లేత ఉండలాగా అయితే మనకి ప్రిపేర్ అవ్వాలండి. ఈ స్టేజ్లో కనుక ఈ పిండి కుక్ అయితే మనకి మనం చేసుకునే లడ్డూలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా లేత ఉండలాగా ప్రిపేర్ అయ్యాక మనము స్టవ్ని ఆర్పేసి ఈ మిశ్రమాన్ని ఆగకుండా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి. గ్యాస్ స్టవ్ ఆర్పేసామనేసి మనం ఇలా కలపడం కనుక ఆపితే ఇదంతా దానికి అతుక్కపోతుంది. తర్వాత ఈ మిశ్రమం అంతటిని కొంచెం వేడిగా ఉన్నప్పుడే బటర్ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ మీకు కావాలంటే ఇందులోనే మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసే స్టేజ్లోనే చిన్న చిన్న సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకొని దీనిలో యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కలుపుకొని తర్వాత లడ్డూలు చుట్టుకుంటే తినేటప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ పంటికి తగులుతూ ఇంకా చాలా బాగుంటాయి. బట్ నేను మాత్రం ఇక్కడ ప్లెయిన్గానే చేస్తున్నాను. నెక్స్ట్ ఈ మిశ్రమం అంతా ఇలా కలిసిపోయి ఇలా ముద్దలాగా అంటే మనము ఒక పిండి ముద్దలాగా దీన్ని ప్రిపేర్ చేసుకొని తర్వాత కొంచెము ఇంకా వేడిగానే ఉన్నప్పుడే ఈ లడ్డూలను చుట్టుకోవాలండి. మీకు చేతి కనుక వేడి తగులుతుంటే మీరు కొంచెం వాటర్ని కానీ లేదా మిల్క్ని కానీ చేతికి అప్లై చేసుకొని లడ్డూలను చుట్టుకుంటే చేయికి అంత హీట్ తగలదు, లడ్డూలు కూడా బాగా స్మూత్గా వస్తాయి.
సో నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇక్కడ 12 నుంచి 13 లడ్డూల వరకు అయితే వచ్చాయి. నేను కొంచెం పైనుంచి మంచిగా కనిపించడానికి ఇలా బాదంతో అయితే డెకోర్ చేశాను. అంతే అండి, ఫైనల్గా మనం తీసుకున్న తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో హెల్దీ పల్లీల లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ లడ్డు అయితే పిల్లలకి రోజుకొకటి ఇచ్చి చూడండి, వాళ్ళు వద్దు అనకుండా తింటారు. చాలా బాగుంటాయి. మీరు కావాలంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా హెల్దీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.